ఉన్నటువంటి ఏదైతే సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొనేందుకు దాదాపు 70 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ కేసు ఇవాళ తీర్పు రావడం మాత్రం చాలా సుదీర్ఘంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే అయోధ్యలో అటు బాబ్రీ మసీద్ విషయం కావచ్చు, ఇటు రామ మందిరం విషయమే కావచ్చు, ఈ రెండు అంశాలు ఏది జరిగినా కూడా ప్రజలు మాత్రం చాలా సంయమనంగా పాటించాల్సిన అంశం మాత్రం ఎంతైనా ఉంది. ఇందుకే దాదాపు దేశంలోని ప్రముఖ నాయకులైనటువంటి అంటే తెలంగాణ నుంచి మొదలు పెడితే కేసీఆర్ గారు కూడా చెప్పారంటే ఇది ఏది జరిగినా కూడా ఇరు వర్గాలు చాలా శాంతియుతంగా సంయమనం పాటించాలని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటంటే కోర్టు తీర్పును స్వాగతించాలి, గౌరవించాలి, అలాగే సంయమనం కూడా పాటించాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశం ఏంటంటే ఏది జరిగినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అందరినీ అంటే ఇటు ముస్లింలను కావచ్చు, అటు హిందువులను కావచ్చు సమభావంతో ఉద్దేశించి మాట్లాడాలి తప్ప ఎలాంటి విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడదని కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి రణ్బీర్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సరే కోర్టు తీర్పు ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సినటువంటి అంశం కాబట్టి మత సామరస్యంగా ఉండేందుకు ఇది సరైన సమయం. అంటే ఇలాంటి సున్నితమైన అంశం కాబట్టి భారతదేశం మత సామరస్యానికి నిలయం అన్నది ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపించే సందర్భం వచ్చింది కాబట్టి అందరూ సంయమనంతో పాటించాలని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయమై కూడా అటు ముస్లిం బోర్డుకు సంబంధించినటువంటి అడ్వకేట్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇక దాన్ని కూడా మేము ఫ్యూచర్లో అంటే సుప్రీంకోర్టులో మేము రిట్ పెట్టి మళ్ళీ దాఖలు చేసే అంటే రివిజన్కు మళ్ళీ పంపించే అవకాశం కూడా ఉందని కూడా జాఫర్ జిలానీ కూడా పేర్కొన్నారు. సరే ఏదైనా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా పారదర్శకంగా, చాలా నిబద్ధతగా, అలాగే ఇరువైపులా కూడా సామరస్యతను నెలకొల్పే విధంగానే ఉండాలి తప్ప ఒకరిని రెచ్చగొట్టడమో లేకపోతే ఒకరు విజయం సాధించిన వేలో చూడడం మాత్రం ఇది సరైన విధానం కాదు. అలాగే దీనిపై కూడా సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించిన అంశం మనం చూస్తే కనుక భావ సారూప్యత కలిగినటువంటి ప్రజల మధ్యలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉంటాయి. అందుట్లో ప్రధానమైనటువంటి సున్నిత అంశాన్ని చాలా ఉద్విగ్న పరిస్థితుల మధ్యలో వచ్చినటువంటి తీర్పుని అందరూ స్వాగతించాలి. అలాగే దీనిపై ఇప్పుడు నేను మాట్లాడను, ఎందుకంటే ఇది ఏం మాట్లాడినా కూడా ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అంశంగా మన ప్రతిపక్షాలు మార్చవచ్చు లేదా ప్రజలు మలుచుకోవచ్చు, ఇరు వర్గాలు ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను దీని గురించి మాట్లాడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే కనుక వీళ్ళందరూ చెప్పేటటువంటి మత సామరస్య భారతదేశం కనుక దీన్ని మత సామరస్యంగానే చూడాలి తప్ప ఇందులో ఎలాంటి మతపరమైనటువంటి ద్వేష భావాలు రగిల్చే విధంగా మాత్రం దీన్ని చూడవద్దని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు తీసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడే చెప్పేసింది. అంటే 3 నెలల లోపల ఒక కమిటీకి అందజేసిన తర్వాత ఆ కమిటీ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పనులను ప్రారంభించాలని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇక అయోధ్య వివాద స్థలం రామ్న్యాస్కు అప్పగించాలని కూడా ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటికి సంబంధించి 3 నెలల లోపల రామ మందిర నిర్మాణాన్ని కూడా పనులు ప్రారంభించుకోవచ్చని కూడా చెప్పింది. ఇక ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా 2 అంశాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ బాబ్రీ మసీద్ కంటే ముందే అక్కడ రామ మందిరం ఉండేదా అన్న ఒక వాదన వచ్చింది. సో రామ మందిరం కంటే ముందు అక్కడ మసీదు ఉందా, ఈ 2 అంశాలు ఇటు ముస్లిం వర్గాలకు కావచ్చు, ఇటు హిందూ వర్గాలకు కావచ్చు, ఇరు వర్గాలకు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే ఎటు దీన్ని చెప్పకుండా అంటే ఇటు అంతకంటే ముందు బాబ్రీ మసీద్ ఉందని, లేదంటే ఇప్పుడు బాబ్రీ మసీద్ కంటే ముందు రాముడి జన్మభూమి ఉంది అంటే అక్కడ రామ మందిరం ఉందని కూడా చెప్పడంలో దాన్ని తటస్థంగా ఉంచుతూ తీర్పుని వెలువరించింది. ఎందుకనంటే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అంటే మతపరమైనటువంటి విద్వేషాలు కలగవద్దన్న ఉద్దేశంతో చాలా సున్నిత అంశం కాబట్టి దీన్ని తటస్థంగా ఉంచుతూ ఉన్నటువంటి అంశాన్ని అంటే మిగతా వాళ్ళ కండిషన్ ఏంటంటే 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దానికి మసీదుకు అప్పజెప్పాల్సినటువంటి ఒక సున్నితమైన అంశం పైన అలాగే 2.7 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా వస్తున్నటువంటి వాటిపైనే చర్చలు మొదలుపెట్టి ఈ 2 అంశాల మీదనే దీన్ని సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోయే అంశం మనం చూసాం. ఇక దీనికంటే ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తీర్పు విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక అక్కడ కూడా ఈ 2 అంశాల మీదనే
ఆ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఆ తీర్పును ఏకీభవించినటువంటి ఇరు వర్గాలు కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు కంటే వెళ్ళకంటే ముందు కూడా ఇరు వర్గాలతో కూర్చొని మాట్లాడి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీలో కూడా దాదాపు అంటే ఇక్కడ శ్రీ అంటే హార్ట్ లివింగ్ స్వామీజీ అయినటువంటి రవిశంకర్ గారు, అలాగే రిపీట్ రవిశంకర్ అయినటువంటి ఆయన, అలాగే న్యాయవాది శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి కూడా ఆ కమిటీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎటు తేల్చినటువంటి ఒక సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకుపోలేము అని సుప్రీంకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేశారు. సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాదాపు 40 రోజుల పాటు చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రతివాదనల మధ్యన ఇవాళ చాలా సున్నితమైన అంశంగా తీసుకున్నటువంటి దీన్ని ఈ తీర్పు వెలువరించింది. అంటే శనివారం హాలిడే అయినప్పటికీ, కోర్టుకు హాలిడే అయినప్పటికీ కూడా దీన్ని చాలా సామరస్యపూర్వకంగా దేశవ్యాప్తంగా చాలా కట్టుదిట్టమైనటువంటి అంశం కాబట్టి సో సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఈ తీర్పు ఉంటుందని అందరూ భావించారు. అలాగే భావించాలని కూడా ఇరు వర్గాల ప్రజలకు ఒక శాంతింపజేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇక ఈ వివాదాస్పదమైనటువంటి వివాదం ఏదైతే ఉందో దీనికి అంటే దాదాపు 70 ఏళ్ల తర్వాత ఒక పులిస్టాప్ పడిందని మనం భావించాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది ముస్లింకి సంబంధించినటువంటి వర్గీయులు కూడా దీన్ని ఏకీభవించారు. ఎందుకనంటే వాళ్ళు అంతకుముందు కూడా అంటే రామ మందిరం కంటే ముందు కూడా అక్కడ మసీదు ఉందని నిరూపించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సో వాస్తవంగా కాస్త చూస్తే కనుక సరే ఈ ఇరు మత పెద్దలు కూర్చొని మాట్లాడిన అంశం ఏంటంటే సో రెండు సమభాగాలుగా సంయమనం పాటించాల్సినటువంటి అంశం కాబట్టి సరే ఇది ఇలాగే జరగని అని కూడా వాళ్ళు, ఎందుకంటే లౌకికవాదానికి మత సామరస్యానికి భారత్ మంచి చిరునామాగా ఉన్నది. ప్రపంచ దేశాలు మన అందరికీ తెలుసు, భారత్ అంటే అటు లౌకికవాదాన్ని ఇటు మత సామరస్యానికి పేరు పెట్టింది కాబట్టి సో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమని చూస్తున్నాయన్న ఒక విశ్వాసం ప్రజల లోపల కలిగించేందుకు కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎంతైనా సమంజసంగానే మనం చూడాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే శాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కారణం అంటే అశాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కూడా కారణం కాకూడదన్న ఒకే ఉద్దేశంతో ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అలాగే దేశ ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా ఉండొద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తమ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఎవరైనా సరే అటు తమ మందిరాల దగ్గర అంటే అక్కడ ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఈ రెండు ప్రాంతాలలో చాలా సంయమనం పాటించండి. తీర్పు ఎవరి వైపు ఏ పక్షం వైపు వచ్చినా కూడా కేవలం మతం సంబంధించిన నమ్మకాలు ముఖ్యమైనవి. సో ఆ ముఖ్యమైనటువంటి నమ్మకాలను ప్రేమించడం మాత్రమే మర్చిపోవద్దని కూడా చెప్పగలిగారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశమని భారతదేశం మొత్తము తెలుసు. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన ఒకే ఒక అంశం ఏంటంటే దీన్ని చాలా సున్నితమైన భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని సోదర భావం పెంపొందించే విధంగానే ఉండాలి తప్ప దీన్ని మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 134 సంవత్సరాల సుదీర్ఘ వివాదం తర్వాత ఇవాళ చాలా మంది అనుకున్నారు అసలు ఈ కేసు ఎప్పటి వరకు తెగదని కూడా సుప్రీంకోర్టులోని ఉన్నటువంటి చాలా మంది న్యాయ నిపుణులు తమ జీవిత కాలాన్ని ముగిశారు. అంటే ఈ కోర్టు రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ప్రధానంగా ఏంటంటే తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని 5 మంది జడ్జీల సమక్షంలో ఈ తీర్పు వెలువరించారు. ఇక వీళ్ళకి ఏంటంటే ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా వీళ్ళు ఇంటి నుంచి మొదలు పెడితే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లేదాకా కూడా Z+ కేటగిరీని అందించడమే కాకుండా దేశంలోని ప్రముఖ నాయకుల ఇళ్ల దగ్గర కూడా సెక్యూరిటీని హైలైట్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు తీర్పు అన్నది అదేదో ఎవరి పక్షాన్ని నిలబడిచ్చేటటువంటిది కాదు. ఎందుకంటే రెండు వర్గాలకు శాంతింపజేసే విధంగా చాలా సంయమనం పాటించి ఇవ్వాల్సినటువంటి తీర్పులో భాగంగా ఇచ్చేటటువంటి తీర్పు కాబట్టి దీన్ని చాలా సామరస్యపూర్వకంగా ఇవ్వాల్సింది తప్ప ఇది మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి ఇవాళ అయోధ్య వివాదానికి సంబంధించినటువంటి కేసు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎందుకంటే దీనికి ఇంకొక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్టను పెంచడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సమయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అయోధ్య వివాదం దాదాపు ఈ 2 ఎకరాల చుట్టూ అంటే 2.5 ఎకరాల చుట్టూ తిరగడం మనం చూసాం. అంటే సుప్రీంకోర్టు స్వాగతించినటువంటి ఈ అంశం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పన్నెట్ శ్రీ
రవిశంకర్ గారు కూడా ఈ తీర్పును చాలా స్వాగతించినట్టుగా మనకు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇక తీర్పును వ్యతిరేకిస్తున్న కొందరు మాత్రమే అని స్పష్టం చేశారు. సరే, తీర్పు వ్యతిరేకం అన్నది కూడా అన్ని వర్గాలను మనం సమయంతో కలుపుకొని పోవాలి కాబట్టి ఇటు వీళ్లకు తీర్పు చెప్పిన ఇటు వీళ్లకు న్యాయం చేసినా కూడా కాస్త అసమ్మతి అనేది కూడా కాస్త వ్యతిరేకత కూడా వస్తుంది. ఇది సహజం, ఎందుకంటే ఇది రెండు మతాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. ఇక భారతదేశం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మత సామరస్యతకు చిరునామాగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక మధ్యవర్తుల కమిటీలకు కానీ మధ్యవర్తులతో ఎట్లాంటి ఒడంబడికలు కానీ చేయకపోవడం చాలా మంచిది. ఎందుకనంటే మనం ఏదన్నా కూడా ఒక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా అన్ని వాద ప్రతివాదాలు విన్న తర్వాత అన్ని సానుకూలంగా ఆలోచించిన తర్వాత అంటే ఏదైతే ప్రతి దానికి కూడా ఒక సాక్ష్యం ముందు పెట్టుకొని మాట్లాడినటువంటి తీర్పుతో ఉంది కాబట్టి ఇక మధ్యవర్తులు మాట్లాడడం వల్ల వాళ్ళ సమస్య మొదలుకి వచ్చి జటిలమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఎక్కడ చర్చలు కూడా చేయకుండా అలాగే ఎలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కావచ్చు అలాగే సోషల్ మీడియా నెట్వర్కింగ్లో కావచ్చు అంటే రెచ్చగొట్టే విధంగానో లేదంటే మేము విజయం సాధించినాం అన్న విధంగానో లేదంటే మరే రకమైనటువంటి జరుపుకోవాల్సినటువంటి అంశాలను మాత్రం చేస్తే కనుక అది ఖచ్చితంగా తప్పు కింద పరిగణిస్తుందని కోర్టు హెచ్చరించింది, సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాగే చాలా మంది ప్రజాస్వామ్యంలో పెద్ద నాయకులు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు. ఇదేంటంటే మత సామరస్యానికి సంబంధించినటువంటి వివాదం కాబట్టి దీన్ని ఎంత గౌరవప్రదంగా ఎంత మర్యాదగా ఆచితూచి మాట్లాడినా లేదంటే ఏదైనా చూయించినా చాలా సమర్థనీయంగా అసంబద్ధత లేకుండా నీతివంతంగా ఉండాలి. అది కూడా మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అలా చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు పెట్టడంలో కూడా వెనకకు వెళ్ళదని కూడా కోర్టు తెలిపింది. సో దీనికి ఎవరు అతిథులు కారని కూడా చెప్పింది. సరే, ఎంతో మంది ఒక కళ నెరవేరిన తర్వాత నిరీక్షించినటువంటి స్వప్నం ఫలించమని కూడా భావిస్తారు. ఎందుకంటే అయోధ్య అన్నది ఇటు హిందువులకు ఎంతో ఆరాధ్య దైవమైనటువంటి పవిత్ర స్థలం. అలాగే ముస్లింలకు కూడా హిందువుల మనోభావం ఏ విధంగా ఉంటుంది, ముస్లింలకు కూడా అదే మనోభావజాలం కూడా ఉంటుంది వాళ్ళకి. సో రెండింటిని మనం గౌరవించాలి, రెండింటిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఇవి చేస్తే కనుక ఎవరి నమ్మకాలను మనం తక్కువ చేసినట్టు కాదు, ఎవరి నమ్మకాలను మనం పొగిడినట్టు కాదు, పెంచినట్టు కాదు. సో నమ్మకాలు అన్నటివి మన మనుషుల మధ్య వరకే ఉండాలి తప్ప అది ఒక దేశ సమస్యగా లేదంటే మన ప్రాంతీయ వర్గాల సమస్యగా చిత్రీకరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశం అయితే మనం చూడాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఉంది. సో ఇన్ని అంశాల మధ్యలో అయోధ్య తీర్పుతో ఇక ప్రపంచ యవనికపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని కూడా రవిశంకర్ గారు అభిప్రాయపడినట్టుగా మనకు తాజా సమాచారం అవుతుంది. ఇక భిన్నత్వంలో ఏకత్వం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను మరింత కీలకంగా అంటే ఇటు పురావస్తు శాఖ కూడా అప్పటి వరకు చెప్తూ వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఏది అంటే రామ మందిరం ముందుందా లేదంటే బాబ్రీ మసీద్ ముందుందా ఏది ముందుందని పురావస్తు శాఖ కూడా తన పరిశోధనలు చేసిన తర్వాత కూడా తేల్చిన అంశం ఏంటంటే సో ఏది చెప్పినా కూడా తటస్థంగా ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో ఎటు తేల్చకుండా అటు వర్గం ఏ వర్గం బికి ఇబ్బంది కలగకుండా కూడా తటస్థంగా తన నిర్ణయాన్ని పురావస్తు శాఖ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ వస్తున్నటువంటి నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు వాద ప్రతివాదనలు విన్న తర్వాత అలహాబాద్ హైకోర్టు ఏదైతే దాని సమాధానం చెప్పిందో దాన్ని అక్కడి నుంచి ప్రుడెన్షియల్గా ముందుకు తీసుకెళ్లినటువంటి కేసును మనం చూసాం. సో దీన్ని ఇవాళ చాలా చారిత్రాత్మకంగా సెలవు దినం అయినప్పటికీ కూడా చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలికినటువంటి సుప్రీంకోర్టు సంచలన తీర్పును మాత్రం వెలువరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో వెలువరించినటువంటి తీర్పు కాబట్టి ఇక పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక కీలక భూమిక పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తటస్థ వైఖరితో ఇచ్చినటువంటి ఈ భూమికనే దాదాపు ఎన్నో నివేదికలు కావచ్చు ఎన్నో తార్కిక అంశాల పట్ల మాట్లాడేటువంటి వాదనలకు మాటలకు ముందుకు తీసుకుపోయే విధంగా ఉంది. లేదంటే అది వన్ సైడ్ ఇస్తే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యేది. అంటే ఇంతకాలం ఎప్పుడూ దీన్ని తెరమరుగున పడిపోయే అంశం అయితే మిగిలి ఉండేది. సో అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి బాబ్రీ మసీద్ విషయంలో సుప్రీంకోర్టు వివాదాస్పదంగా లేనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చిందని మనం అందరం భావించాలి. ఆ విధంగానే మనం ప్రతి వార్తను కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. ఇక అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం చేసినటువంటి ధర్మాసనం ఇక శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్నటువంటి హిందువుల విశ్వాసం. సో ఆ విశ్వాసాన్ని పదిలంగా కాపాడాలి అంటే ఆ విశ్వాసానికి ఆ నమ్మకానికి వివాదరహితంగా ఉండాలంటే కనుక సంయమనం అనేది చాలా ముఖ్యమని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా దేశంలోని చాలా మంది ప్రముఖులు చేస్తున్న మాట ఏంటంటే
సరే, తీర్పుని మనం ఏకీభవించాలి. ఇక 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించుకునేందుకు ఆధారాలు ఉన్నాయని కూడా అప్పుడు ఒక అంటే ప్రధాన న్యాయమూర్తి మనకు వాదించిన వార్త కూడా మనకు వచ్చేసింది. ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం సైతం తన తీర్పులోనే ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఇక రామ జన్మభూమి న్యాయపరమైనటువంటి వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఇక్కడ రాముడికి కక్షిదారుడుగా ఉన్నటువంటి స్థలం ఆధీనంలో ఉందని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో ఇక్కడ సున్ని వక్ఫ్ విషయానికి వస్తే కనుక రామ జన్మభూమి కంటే ముందు అక్కడ బాబ్రీ మసీదు ఉన్నటువంటి అంశాన్ని కూడా చాలా తటస్థంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే హిందువుల భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని కూడా వాళ్ళు కూడా సమయం పాటించారు. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా అదే సమయంతో పాటించిన తర్వాత పురావస్తు శాఖ ముందుకెళ్ళింది. పురావస్తు శాఖ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారంతోనే ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుని ఇవ్వగలిగింది. సో ఈ తీర్పు ఇప్పుడు చాలా మంది దీన్ని స్వాగతించారు దేశంలో. సరే, ఇప్పుడు ఈ తీర్పును స్వాగతిస్తూ అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఆయన బీజేపీ పెద్దలను కలిసేందుకు కూడా, అంటే ఆ కలిసే నేపథ్యం కూడా ఏంటంటే ఎలాంటి వివాదరహితంగా వివాదాలకు తావు ఇవ్వకుండా సామరస్యపూర్వకంగా లౌకికవాదంగా అలాగే మత సామరస్యానికి పెన్నిదిగానే ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం సోదరులకు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు కూడా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు తాజా సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఉద్ధవ్ ఠాక్రే దీని మీద కాస్త ఆపోజిట్ గా మాట్లాడితే మనకు అనిపిస్తుంది. సో అక్కడ ఎప్పుడైనా రామజన్మభూమి రాముడికి చెందిన స్థలం కాబట్టి మేము ఎప్పుడో చెప్పాము అక్కడ రామ మందిరం నిర్మించాలని, కానీ ప్రభుత్వాలే పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ క్రెడిట్ బీజేపీకి పోతుంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రెడిట్ బీజేపీకి కాదని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ బీజేపీదా మిగతా పార్టీలను మాట్లాడడం సబబు కాదు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా అది మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇది రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు కూడా శాశ్వతంగా ఉండరు. కాకపోతే ప్రజల నమ్మకాలు తరతరాలుగా వస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో విశ్లేషించడం తప్పు. అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా తప్పు అని కూడా చాలా నెగిటివ్ రోల్స్ కూడా మనకు ఆయన ఇచ్చినటువంటి టాపిక్స్ పైన మాట్లాడుతూ చాలా మంది కూడా నెగిటివ్గా ఆయన మీద కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ జోలికి మనం పూర్తి స్థాయిలో వెళ్ళడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ అంశాలు ముడిపెట్టడం చూడడం మాత్రం తగదని కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడిన అంశం ఏంటంటే దీన్ని ఏమాత్రం మనం ఒక విధంగా మాట్లాడినా కూడా అది మన మంచి కోసమే మాట్లాడుతున్నాం, కానీ చెడు జరిగే అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో దాదాపు మొత్తం 67 ఎకరాల్లో స్థలం మసీదు నిర్మాణానికి అక్కడ కేటాయించే స్థలంలో కూడా ఎంత అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం ప్రశ్నగానే ఉంది. సో ఆలయం మసీదు విషయం ఒకే దగ్గర ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా గతంలో చెప్పారు. సో దాన్ని కూడా కట్టుబడి ఈ తీర్పు వెలువరించింది. సో 5 ఎకరాల స్థలం డిమాండ్ చేశారు. ఆ 5 ఎకరాల స్థలాన్ని కూడా మసీదుకి ఇవ్వడానికి కూడా ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నారు. ఇక మిగతా బయట ఉన్నటువంటి స్థలం ఏదైతే దాన్ని సమంగా వాడుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏదైతే పవిత్రంగా రాముడికి సంబంధించినటువంటి స్థలం దాని చుట్టే కోర్టు వివాదం జరిగింది తప్ప మిగతా ఉన్నటువంటి 67 ఎకరాల అన్న అంశంపై ఎటు కోర్టు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని పట్టుబట్టలేదు. ఎందుకంటే దానికి అప్పుడు కూడా కోర్టు సమంగా చెప్పింది ఏంటంటే మీ 5 ఎకరాల స్థలం వరకు మీరు మసీదు నిర్మాణం చేసుకోవచ్చు. ఇక బయట తిరిగే ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఇరు వర్గాలకు సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో దానికి ఎవరికి కూడా చట్టబద్ధత కల్పించబోము కూడా అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా చాలా మంది అంటే ముస్లింలకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అంటే హిందువుల మత భావాలను కాపాడినందుకు సో మీరు కూడా మా సోదరులే. సో హిందూ మత విశ్వాసాలపై మీకు నమ్మకం పెంచుకొని కూడా మమ్మల్ని ప్రేమించని కూడా వాళ్ళు ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను కూడా అంటే చాలా మంది ఊర్లలో కావచ్చు మిగతా ప్రాంతాలలో కావచ్చు ముస్లింకి సంబంధించిన దర్గాలు కావచ్చు మసీదులు కావచ్చు చిన్నపాటి గోరీల విషయంలోనే కావచ్చు పూజలు చాలా పవిత్రంగా చేస్తుంటారు హిందువులు ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళకు ముస్లింలు అన్న తేడా ఉండదు, అలాగే వాళ్ళకు హిందువులు అన్న తేడా భావన కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా కలిసి మెలిసి జీవనం సాగించినటువంటి ప్రాంతాలు భారతదేశంలో కొక్కోళ్ళలు. సో అలాంటి సోదర భావం ఉట్టిపడే విధంగా ఈరోజు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అందరూ ముస్లిం సోదరులు కావచ్చు హిందూ సోదరులు కావచ్చు మత సామరస్యాన్ని కట్టుబడి ఇది కేవలం ఒక చిన్న వివాదంగానే చూడాలి తప్ప దీన్ని తమ మనోభావాల మీద తీసుకుని లేదా తమ మతాల వారీగా అన్వయించుకుంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇలా కాకుండా ఉంటే కనుక భారతదేశంలో మత సామరస్యం ప్రపంచ యవనికపై రెపరెపలాడుతూ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం నలుదిశలా
పెంపొందించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది మా టాప్ తెలుగు టీవీ అలాగే స్పాట్ న్యూస్. సో ఇప్పుడు కొత్తగా దాదాపు 70 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ కేసు ఇవాళ తీర్పు రావడం మాత్రం చాలా సుదృఢంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే అయోధ్యలో అటు బాబ్రీ మసీద్ విషయం కావచ్చు, ఇటు రామ మందిరం విషయమే కావచ్చు, ఈ రెండు అంశాలు ఏది జరిగినా కూడా ప్రజలు మాత్రం చాలా సంయమనంగా పాటించాల్సిన అంశం మాత్రం ఎంతైనా ఉంది. ఇందుకే దాదాపు దేశంలోని ప్రముఖ నాయకులు అయినటువంటి అంటే తెలంగాణ నుంచి మొదలుపెట్టినట్టు కేసీఆర్ గారు కూడా చెప్పారంటే ఇది ఏది జరిగినా కూడా ఇరు వర్గాలు చాలా శాంతియుతంగా సంయమనం పాటించాలని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటంటే కోర్టు తీర్పును స్వాగతించాలి, గౌరవించాలి, అలాగే సంయమనం కూడా పాటించాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశం ఏంటంటే ఏది జరిగినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అందరూ అంటే ఇటు ముస్లింలను కావచ్చు అటు హిందువులను కావచ్చు సమభావంతో ఉద్దేశించి మాట్లాడాలి తప్ప ఎలాంటి విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి రణ్వీర్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సరే కోర్టు తీర్పు ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సినటువంటి అంశం కాబట్టి మత సామరస్యంగా ఉండేందుకు ఇది సరైన సమయం. అంటే ఇలాంటి సున్నితమైన అంశం కాబట్టి భారతదేశం మత సామరస్యానికి నిలయం అన్నది ఇప్పుడు ప్రస్తుతంగా కనిపిస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి అందరూ సంయమనంతో పాటించాలని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయమై కూడా అటు ముస్లిం బోర్డుకు సంబంధించినటువంటి అడ్వకేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా దాన్ని కూడా మేము ఫ్యూచర్లో అంటే సుప్రీంకోర్టులో మేము రిట్ పెట్టి మళ్ళీ దాఖలు చేసేది రివిజన్ మళ్ళీ పంపించే అవకాశం కూడా ఉందని కూడా జాఫర్ జిలానీ కూడా పేర్కొన్నారు. సరే ఏదైనా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా పారదర్శకంగా, చాలా నిబద్ధతగా, అలాగే ఈ ఇరువైపులా కూడా సామరస్యతను నెలకొల్పే విధంగానే ఉండాలి తప్ప ఒకరిని రెచ్చగొట్టడమో లేదంటే ఒకరు విజయం సాధించడం వేలో చూడడం మాత్రం ఇది సరైన విధానం కాదు. అలాగే దీనిపై కూడా సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించిన అంశం మనం చూస్తే కనుక భావ సారూప్యత కలిగినటువంటి ప్రజల మధ్యలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉంటాయి. అందుకే ప్రధానమైనటువంటి సున్నిత అంశాన్ని చాలా ఉద్విగ్న పరిస్థితుల మధ్యలో వచ్చినటువంటి తీర్పులు అందరూ స్వాగతించాలి. అలాగే దీనిపై ఇప్పుడు నేను మాట్లాడను, ఎందుకంటే ఇది ఏం మాట్లాడినా కూడా ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అంశంగా మన ప్రతిపక్షాలు మార్చొచ్చు లేదా ప్రజలు మర్చుకోవచ్చు, ఇరు వర్గాలు ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి నేను దీని గురించి మాట్లాడుకుంటే అని చెప్పుకొచ్చారు. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే కనుక వీళ్ళందరూ చెప్పేటటువంటి మత సామరస్య భారతదేశం కనుక దీన్ని మత సామరస్యంగానే చూడాలి తప్ప ఇందులో ఎలాంటి మతపరమైనటువంటి ద్వేష భావాలు రగిల్చే విధంగా మాత్రం దీన్ని చూడలేదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు తీసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పేసింది అంటే 3 నెలల లోపల ఒక కమిటీకి అందజేసిన తర్వాత ఆ కమిటీ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పనులను ప్రారంభించడం కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇక అయోధ్య వివాద స్థలం రామ్ నివాస్ కు అప్పగించడం కూడా ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటికి సంబంధించి 3 నెలల లోపల రామ్ మందిర్ నిర్మాణాన్ని కూడా పనులు ప్రారంభించుకోవాల్సింది కూడా చెప్పింది. ఇక ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా 2 అంశాలు బలంగా కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ బాబ్రీ మసీద్ కంటే ముందే అక్కడ రామ మందిరం ఉండేదా అన్న ఒక వాదన వచ్చింది. సో రామ మందిరం కంటే ముందు అక్కడ మసీదు ఉందా, ఈ 2 అంశాలు ఇటు ముస్లిం వర్గాలకు కావచ్చు ఇటు హిందూ వర్గాలకు కావచ్చు ఇరు వర్గాల వాదనలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే ఇటు దీన్ని చెప్పకుండా అంటే ఇటు అంతకంటే ముందు బాబ్రీ మసీద్ ఉందని లేదంటే ఇప్పుడు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కంటే ముందు రామ జన్మభూమి ఉంది అంటే అక్కడ రామ మందిరం ఉందని కూడా చెప్పడంలో దాన్ని తటస్థంగా ఉంచుతూ తీర్పుని వెలువరించింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అంటే మతపరమైనటువంటి ఉద్దేశాలు కలగవద్దన్న ఉద్దేశంతో చాలా సున్నిత అంశం కాబట్టి దీన్ని తటస్థంగా ఉంచుతూ ఉన్నటువంటి అంశాన్ని అంటే మిగతా వాళ్ళ పండించినటువంటి 5 ఎకరాల స్థలం ఏదైతుందో దానికి మసీదుకు అప్పచెప్పాల్సినటువంటి ఒక సున్నితమైన అంశం పైన అలాగే 2.7 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా వస్తున్నటువంటి వాటిపైన చర్చలు మొదలుపెట్టి ఈ 2 అంశాల మీద దీన్ని
సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోయే అంశం మనం చూస్తాం. ఇక దీనికంటే ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తీర్పు విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక అక్కడ కూడా ఈ రెండు అంశాల మీదనే ఆ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సో ఆ తీర్పును ఏకీభవించినటువంటి ఇరు వర్గాలు కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు కంటే వెళ్ళకంటే ముందు కూడా ఇరు వర్గాలతో కూర్చొని మాట్లాడే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీలో కూడా దాదాపు అంటే ఇక్కడ శ్రీ అంటే ఆర్ట్ లివింగ్ స్వామిజీ అంటే రవిశంకర్ గారు, అలాగే రవిశంకర్ ఏంటంటే ఆయన, అలాగే న్యాయవాది శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి కూడా ఆ కమిటీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు తీర్చినటువంటి సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకుపోలేము అని సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాదాపు 40 రోజుల పాటు చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రతివాదన మధ్యన ఇవాళ చాలా సున్నితమైన అంశంగా తీసుకున్నటువంటి దీన్ని ఈ తీర్పు వివరించింది. అంటే శనివారం హాలిడే అయినప్పటికీ, కోర్టుకు హాలిడే అయినప్పటికీ కూడా దీన్ని చాలా సామరస్యపూర్వకంగా దేశవ్యాప్తంగా చాలా కట్టుదిట్టమైనటువంటి అంశం కాబట్టి సో సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఈ తీర్పు ఉంటుందని అందరూ భావించారు. అలాగే భావించాలని కూడా ఇరు వర్గాల ప్రజలకు ఒక శాంతింపజేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇక ఈ వివాదాస్పదమైనటువంటి వివాదం ఏదైతే దీనికి అంటే దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఒక పులిస్టా పడిందని మనం భావించాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది ముస్లిం సంబంధించినటువంటి వకీలు కూడా దీన్ని ఏకీభవించారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా అంటే రామ మందిరం కంటే ముందు కూడా అక్కడ మసీదు ఉందని నిరూపించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సో వాస్తవంగా కాస్త చూస్తే కనుక సరే మీరు మత పెద్దలు కూర్చొని మాట్లాడిన అంశం ఏంటంటే సో రెండు సమాభాగాలుగా సంయమనం పాటించాల్సినటువంటి అంశం కాబట్టి సరే ఇది ఇలాగే జరగని కూడా వాళ్ళు. ఎందుకంటే లౌకికవాదానికి మత సామరస్యానికి భారత్ మంచి చిరునామాగా ఉన్నది. ప్రపంచ దేశాలు మన అందరికీ తెలుసు. భారత్ అంటే అటు లౌకికవాదానికి మత సామరస్యానికి పేరు పెట్టింది కాబట్టి సో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమను చూస్తున్నాయన్న ఒక విశ్వాసం ప్రజల్లో కూడా కలిగించేందుకు కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎంతైనా సమంజసంగానే మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే శాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కారణం అంటే అశాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కూడా కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అలాగే దేశ ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా ఉండొద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తమ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఏదైనా సరే అటు తమ మందిరాల దగ్గర అంటే అక్కడ ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఈ రెండు ప్రాంతాలలో చాలా సంయమనం పాటించండి. తీర్పు ఎవరి వైపు ఏ పక్షం వైపు వచ్చినా కూడా కేవలం మతానికి సంబంధించిన నమ్మకాలు ముఖ్యమైనవి. సో ఆ ముఖ్యమైనటువంటి నమ్మకాలను ప్రేమించడం మాత్రమే మర్చిపోయేదని కూడా చెప్పగలిగారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం భారతదేశం మొత్తం తెలుసు. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన ఒకే ఒక అంశం ఏంటంటే దీన్ని చాలా సున్నితమైన భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని సోదర భావం పెంపొందించే విధంగానే ఉండాలి తప్ప దీన్ని మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 134 సంవత్సరాల సుదీర్ఘ వివాదం తర్వాత ఇవాళ చాలా మంది అనుకున్నారు అసలు ఈ కేసు ఎప్పటి వరకు తెగదని కూడా సుప్రీంకోర్టు అని ఉన్నటువంటి చాలా మంది న్యాయమూర్తులు తమ జీవితకాలాన్ని ముగిశారు. అంటే ఈ కోర్టు రన్నింగ్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ప్రధానంగా ఏంటంటే తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని 5 మంది జడ్జీల సమక్షంలో ఈ తీర్పు వెలువరించారు. ఇక వీళ్ళకి ఏంటంటే ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా ఇంటి నుంచి మొదలు పెడితే వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళేదాకా కూడా Z+ కేటగిరీని అందించడమే కాకుండా దేశంలోని ప్రముఖ నాయకుల ఇళ్ళ దగ్గర కూడా సెక్రటరీని హైలైట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తీర్పు అనేది అదేదో ఎవరి పక్షాన్ని వెలువరించేటటువంటిది కాదు. ఎందుకంటే రెండు వర్గాలకు శాంతింపజేసే విధంగా చాలా సమన్వయం పాటించి ఇవ్వాల్సినటువంటి తీర్పులో భాగంగా ఇచ్చేటటువంటి తీర్పు కాబట్టి దీన్ని చాలా సామరస్యపూర్వకంగా ఇవ్వాల్సింది తప్ప ఇది మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి ఇవాళ అయోధ్య వివాదానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎందుకంటే దీనికి ఇంకొక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్టను పెంచడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సమయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అయోధ్య
వివాదం దాదాపు ఈ 2 ఎకరాల చుట్టూ అంటే 2.5 ఎకరాల చుట్టూ తిరగడం మనం చూస్తాం. అంటే సుప్రీంకోర్టు స్వాగతించే ఈ అంశం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు కమిటీ శ్రీ రవిశంకర్ గారు కూడా ఈ తీర్పును చాలా స్వాగతించినట్టుగా మనకు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారంగా తీర్పును వ్యతిరేకిస్తున్న కొందరు మాత్రమే స్పష్టం చేశారు. సరే, తీర్పు వ్యతిరేక అన్నది కూడా అన్ని వర్గాలు మన సమయంలో కలుపుకొని పోవాలి కాబట్టి ఇటు వీళ్ళకు తీర్పు చెప్పిన ఇటు వీళ్ళకు న్యాయం చేసినా కూడా కాస్త అసమ్మతి అనేది కూడా కాస్త వ్యతిరేకం కూడా వస్తుంది. ఇది సహజం. ఎందుకంటే ఇది 2 మతాలకు సంబంధించిన అంశం కాబట్టి. ఇక భారతదేశం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మత సామరస్యతకు చిరునామాగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక మధ్యవర్తుల కమిటీలకు కానీ మధ్యవర్తులతో ఎట్లాంటి వినమ్రతలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఏదన్నా కూడా ఒక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా అన్ని వాద ప్రతివాదాలు విన్న తర్వాత అన్ని సానుకూలంగా ఆలోచించిన తర్వాత అంటే ఏదైతే ప్రతి దాన్ని కూడా ఒక సాక్ష్యం ముందు పెట్టుకొని మాట్లాడినటువంటి తీర్పుతో ఉంది కాబట్టి ఇక మధ్యవర్తులు మాట్లాడడం వల్ల వాళ్ళ సమస్య మొదలుకి వచ్చి జటిలమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఎక్కువ చర్చలు కూడా చేయకుండా అలాగే ఎలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కావచ్చు అలాగే సోషల్ మీడియా నెట్వర్కింగ్ లో కావచ్చు అంటే రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మేము విజయం సాధించడం అన్న విధంగానో లేదంటే మరో రకమైనటువంటి జరుపుకోవాల్సినటువంటి అంశాలను మాత్రం చేస్తే కనుక అది ఖచ్చితంగా తప్పుతుందని పరిగణిస్తున్నాం. కోర్టు హెచ్చరించింది, సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాగే చాలా మంది ప్రజాస్వామ్యంలో పెద్ద నాయకులు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు. ఇదేంటంటే మత సామరస్యానికి సంబంధించిన వివాదం కాబట్టి దీన్ని ఎంత గౌరవప్రదంగా ఎంత మర్యాదగా ఆచితూచి మాట్లాడినా లేదంటే ఏదైనా చూపించినా కూడా చాలా సమర్థనీయంగా అసంబద్ధత లేకుండా నీతివంతంగా ఉండాలి. అది కూడా మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అలా చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు పెట్టడంలో కూడా వెనకకు వెళ్ళదని కూడా కోర్టు తెలిపింది. సో దీనికి ఎవరు అతిథులు కాదని కూడా చెప్పింది. సరే, ఎంతో మంది ఒక కళ నెరవేరిన తర్వాత నిరీక్షించినటువంటి స్వప్నం ఫలించదని కూడా భావిస్తారు. ఎందుకంటే అయోధ్య అన్నది హిందువులకు ఎంతో ఆరాధ్య దైవమైనటువంటి పవిత్ర స్థలం. అలాగే ముస్లింలకు కూడా హిందువుల మనోభావాలు ఏ విధంగా అంటే ముస్లింలకు అదే మనోభావజాలం కూడా ఉంటుంది వాళ్ళకి. సో రెండింటిని మనం గౌరవించాలి, రెండింటిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఇది చేస్తే కనుక ఎవరి నమ్మకాలను మనం తప్పు చేసినట్టు కాదు, ఎవరి నమ్మకాలను మనం పెరిగినట్టు కాదు, పెంచినట్టు కాదు. సో నమ్మకాలు అన్నట్టు మన మనుషుల మధ్య వరకే ఉండాలి తప్ప అది ఒక దేశ సమస్యగా లేదంటే మన ప్రాంతీయ వర్గాల సమస్యగా చిత్రీకరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఇన్ని అంశాల మధ్యలో అయోధ్య తీర్పుతో ఇక ప్రపంచ జగనికపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని కూడా రవిశంకర్ గారు అభిప్రాయపడినటువంటి దైవ సమాచారం. ఇంకా భిన్నత్వంలో ఏకత్వం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను మరింత కీలకంగా అంటే పురావస్తు శాఖ కూడా అప్పటి వరకు చెప్తూ వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఏది అంటే రామ మందిరం ముందుందా లేదంటే బాబ్రీ మసీద్ ముందుందా ఏది ముందుందని పురావస్తు శాఖ కూడా తన పరిశోధన చేసిన తర్వాత కూడా తెలిసిన అంశం ఏంటంటే సో ఏది చెప్పినా కూడా తటస్థంగా ఉండే ఎటు తేల్చకుండా అటు ఇటు వర్గం ఏ వర్గం బికి ఇబ్బంది కలగకుండా కూడా తటస్థంగా తన నిర్ణయాన్ని పురావస్తు శాఖ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ వస్తున్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు వాద ప్రతివాదం ఉన్న తర్వాత అలహాబాద్ హైకోర్టు అయితే దాని సమాధానం చెప్పిందో దాన్ని అక్కడి నుంచి ప్రివెన్షన్ గా ముందుకు తీసుకున్నటువంటి కేసు మనం చూసాము. సో దీన్ని ఇవాళ చాలా చారిత్రాత్మకంగా సులభం అయినప్పటికీ కూడా చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దానికి వివాదానికి ముగింపు కలిగినటువంటి సుప్రీంకోర్టు సంచలన తీర్పును మాత్రం వెలువరించడం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో వెలువరించిన తీర్పు కాబట్టి ఇక పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక కీలక భూమిక పోషించింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తటస్థ వైఖరితో ఇచ్చినటువంటి ఈ భూమికనే దాదాపు ఎన్నో నివేదికలు కావచ్చు ఎన్నో తార్కిక అంశాల పట్ల వాదనలను మాటలకు ముందుకు తీసుకుపోయే విధంగా ఉంది. లేదంటే అది వన్ సైడ్ ఇస్తే కనుక చాలా ఇబ్బంది లేదు. అంటే ఇంతకాలం ఎప్పుడూ దీన్ని తెరమరుగున పడిపోయే అంశం అయితే మిగిలి ఉండదు. సో అయోధ్య వివాదాస్పదమైన రామజన్మ భూమి బాబ్రీ మసీద్ విషయంలో సుప్రీంకోర్టు వివాదాస్పదంగా లేనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చిందని మనం అందరం భావించాలి. ఆ విధంగానే మనం ప్రతి వార్తను కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. ఇక అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం చేసినటువంటి ధర్మాసనం ఇక శ్రీరాముడు జన్మస్థానం అయోధ్య అన్నటువంటి హిందూ ఆ విశ్వాసాన్ని పదిలంగా కాపాడాలి అంటే ఆ విశ్వాసానికి ఆ నమ్మకానికి
ఇలాంటి వివాదరహితంగా ఉండాలంటే కనుక సంయమనం అనేది చాలా ముఖ్యమని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా దేశంలోని చాలా మంది ప్రముఖులు చేస్తున్న మాట ఏంటంటే, సరే తీర్పును మనం ఏకీభవించాలి, ఇక 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించుకునేందుకు ఆధారాలు ఉన్నాయని కూడా అప్పుడు ఒక అంటే ప్రధాన న్యాయమూర్తి మనకు వారించిన వార్త కూడా మనకు వచ్చేసింది. ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం సైతం తన తీర్పులోనే ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఇక రామ జన్మభూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఇక్కడ రాముడికి ఖచ్చితంగా స్థలం ఆధీనంలో ఉందని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో ఇక్కడ సున్ని భక్తుడు విషయానికి వస్తే కనుక రామ జన్మభూమి కంటే ముందు అక్కడ బాబ్రీ మసీదు ఉన్నటువంటి అంశాన్ని కూడా చాలా పరిస్థితంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే హిందువుల భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని కూడా వాళ్ళు కూడా సమయం పాటించారు. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా అదే సమయంలో పాటించిన తర్వాత పురావస్తు శాఖ ముందుకెళ్ళింది. పురావస్తు శాఖ ఇచ్చిన పూర్తి స్థాయి సమాచారంతో ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వగలిగింది. సో ఈ తీర్పు ఇప్పుడు చాలా మంది దీన్ని స్వాగతించారు దేశంలో. సరే ఇప్పుడు ఈ తీర్పును స్వాగతిస్తూ అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఆయన బీజేపీ పెద్దలను కలిసింది కూడా. అంటే కలిసి నేపథ్యం కూడా ఏంటంటే, ఎలాంటి వివాదరహితంగా వివాదాలకు తాము ఇవ్వకుండా సామరస్యపూర్వకంగా లౌకికవాదంగా అలాగే మత సామరస్యాన్ని పొందిగానే నేను ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం సోదరులు కూడా మనోభావం దెబ్బతినకుండా ఉండేది కూడా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా మన తాజా సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో కాస్త ఆపోజిట్ గా మాట్లాడుతూ మనకు అనిపిస్తుంది. సో అక్కడ ఎప్పుడైనా రామజన్మభూమి రాముడికి చెందిన స్థలం కాబట్టి మేము ఎప్పుడో చేయకుండా రామాన్ని నిర్మించడానికి, కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ క్రెడిట్ బీజేపీకి పోతుంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రెడిట్ బీజేపీ కాదని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే ఇక్కడ బీజేపీగా మిగతా పార్టీలను మాట్లాడడం చాలా సబబు కాదు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇది రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు కూడా శాశ్వతంగా ఉంటారు. కాకపోతే ప్రజల నమ్మకాలు తరతరాలుగా వస్తూ ఉంటాయి. కానీ దీన్ని రాజకీయ కోణంలో విశ్లేషించడం తప్పు. అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా తప్పు అని కూడా చాలా నెగిటివ్ రేట్స్ కూడా మనకు ఆయన వచ్చినటువంటి టాపిక్స్ పైన మాట్లాడుతూ చాలా మంది కూడా నెగిటివ్ గా ఆయన మీద కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ మనం పూర్తి స్థాయిలో వేయడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ అంశాలు ముడిపెట్టడం చేయడం మాత్రం తగదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడిన అంశం ఏంటంటే దీన్ని ఏమాత్రం మనం ఒక విధంగా మాట్లాడినా కూడా అది మన మంచి కోసం మాట్లాడుతున్నాం, మనం చెడు జరిగే అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో దాదాపు మొత్తం 67 ఎకరాల్లో స్థలం మసీదు నిర్మాణానికి అక్కడ కేటాయించే స్థలంలో కూడా ఎంత అనేది కూడా మనం చూడాల్సిన అంశం ప్రశ్నగానే ఉంది. సో ఆలయం మసీదు విషయం ఒకే దగ్గర ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా గతంలో చెప్పారు. సో దాన్ని కూడా కట్టుబడి ఈ తీర్పు వెలువరించింది. సో 5 ఎకరాల స్థలం డిమాండ్ చేశారు. ఆ 5 ఎకరాల స్థలం కూడా మసీదు ఇవ్వడానికి కూడా ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నారు. ఇక మిగతా బయట ఉన్నటువంటి స్థలం ఏదో దాన్ని సమంగా వాడుకోవచ్చని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏదైతే పవిత్రంగా రాముడికి సంబంధించిన స్థలం దాని చుట్టూ కోర్టు వివాదం జరిగింది తప్ప మిగతా ఉన్నటువంటి 67 ఎకరాల అంశంపై ఎటు కోర్టు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని పట్టుబట్టలేదు. ఎందుకంటే దానికి అప్పుడు కూడా కోర్టు సంబంధం చెప్పింది ఏంటంటే ఈ 5 ఎకరాల స్థలం వరకు మీరు మసీదు నిర్మాణం తీసుకొచ్చి ఇక బయట తిరిగే ప్రాంతం అయితే ఉంటుందో దానికి 7 వర్గాలకు సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో దానికి ఎవరికి కూడా చట్టబద్ధత కల్పించబోము కూడా అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా చాలా మంది అంటే ముస్లింలకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. అంటే హిందువుల మత భావాలను కాపాడినందుకు సో మీరు కూడా మా సోదరులు. సో హిందూ మత విశ్వాసాలపై మీకు నమ్మకం పెంచుకొని కూడా మమ్మల్ని ప్రేమించని కూడా ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను కూడా అంటే చాలా మంది ఊళ్ళలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ముస్లింస్ సంబంధించిన దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చిన్నపాటి గోల్డ్ విషయంలోనే కావచ్చు పూజలు చాలా పవిత్రంగా చేస్తుంటారు హిందువులు ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళకు ముస్లింలు అన్న తేడా ఉండదు, అలాగే వాళ్ళకు హిందువులు అన్న తేడా భావన కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా కలిసి మెలిసి జీవనం సాగించినటువంటి ప్రాంతాలు భారతదేశంలో కోకోలేదు. సో అలాంటి సోదర భావం విట్టుపడే విధంగా ఈరోజు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అందరూ ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు మత సామరస్యాన్ని కట్టుబడి ఇది కేవలం ఒక చిన్న వివాదంగానే చూడాలి తప్ప దీన్ని
తమ మనోభావాల మీద తీసుకుని లేదా తమ మతాల వారిగా అన్వయించుకుంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇలా కాకుండా ఉంటే కనుక భారతదేశంలో మత సామరస్యం ప్రపంచం ఎవరికైతే రెపరెపలాడుతూ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం నలుదిశలా పెంపొందించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది మా టాప్ టీవీ అలాగే స్పాట్ న్యూస్. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పటి వరకు రెండు ప్రజల మధ్య రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఏదైతే సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొనేందుకు దాదాపు 70 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ కేసు ఇవాళ తీర్పు రావడం మాత్రం చాలా సుదృఢంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే అయోధ్యలో అటు బాబ్రీ మసీద్ విషయం కావచ్చు, ఇటు రామ మందిరం విషయమే కావచ్చు, ఈ రెండు అంశాలు ఏది జరిగినా కూడా ప్రజలు మాత్రం చాలా సంయమనంగా పాటించాల్సిన అంశం మాత్రం ఎంతైనా ఉంది. ఇందుకే దాదాపు దేశంలోని ప్రముఖ నాయకులు అయినటువంటి అంటే తెలంగాణ నుంచి మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారు కూడా చెప్పారంటే ఇది ఏది జరిగినా కూడా ఇరు వర్గాలు చాలా శాంతియుతంగా సంయమనం పాటించాలని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటంటే కోర్టు తీర్పును స్వాగతించాలి, గౌరవించాలి, అలాగే సంయమనం కూడా పాటించాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశం ఏంటంటే ఏది జరిగినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అందరూ అంటే ఇటు ముస్లింలను కావచ్చు అటు హిందువులను కావచ్చు సమభావంతో ఉద్దేశించి మాట్లాడాలి తప్ప ఎలాంటి విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి రణ్వీర్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సరే కోర్టు తీర్పు ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సినటువంటి అంశం కాబట్టి మత సామరస్యంగా ఉండేందుకు ఇది సరైన సమయం. అంటే ఇలాంటి సున్నితమైన అంశం కాబట్టి భారతదేశం మత సామరస్యానికి నిలయం అన్నది ఇప్పుడు ప్రస్తుతంగా కనిపిస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి అందరూ సంయమనంతో పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయమై కూడా అటు ముస్లిం బోర్డుకు సంబంధించినటువంటి అడ్వకేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా దాన్ని కూడా మేము ఫ్యూచర్లో అంటే సుప్రీంకోర్టులో మేము రిట్ పెట్టి మళ్ళీ దాఖలు చేసే రివిజన్ మళ్ళీ పంపించే అవకాశం కూడా ఉందని కూడా జాఫర్ జిలానీ కూడా పేర్కొన్నారు. సరే ఏదైనా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా పారదర్శకంగా చాలా నిబద్ధతగా అలాగే ఈ ఇరువైపులా కూడా సామరస్యతను నెలకొల్పే విధంగానే ఉండాలి తప్ప ఒకరిని రెచ్చగొట్టడమో లేదంటే ఒకరు విజయం సాధించడం వేరే చూడడం మాత్రం ఇది సరైన విధానం కాదు. అలాగే దీనిపై కూడా సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించిన అంశం మనం చూస్తే కనుక భావ సారూప్యత కలిగినటువంటి ప్రజల మధ్యలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉంటాయి. అందుకే ప్రధానమైనటువంటి సున్నిత అంశాన్ని చాలా ఉద్విగ్న పరిస్థితుల మధ్యలో వచ్చినటువంటి తీర్పులు అందరూ స్వాగతించాలి. అలాగే దీనిపై ఇప్పుడు నేను మాట్లాడను, ఎందుకంటే ఇది ఏం మాట్లాడినా కూడా ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అంశంగా మన ప్రతిపక్షాలు మార్చొచ్చు లేదా ప్రజలు మార్చుకోవచ్చు, ఇరు వర్గాలు ఏదైనా చేసుకోవచ్చు కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతుంటే అని చెప్పుకొచ్చాను. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే కనుక వీళ్ళందరూ చెప్పేటటువంటి మత సామరస్య భారతదేశం కనుక దీన్ని మత సామరస్యంగానే చూడాలి తప్ప ఇందులో ఎలాంటి మతపరమైనటువంటి
ఈ ద్వేష భావాలు రగిల్చే విధంగా మాత్రం దీన్ని చూడవద్దని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు తీసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పేసింది. అంటే 3 నెలల లోపల ఒక కమిటీకి అందజేసిన తర్వాత ఆ కమిటీ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పనులను ప్రారంభించడం కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇక అయోధ్య వివాద స్థలం రామ్ నివాస్ కు అప్పగించడం కూడా ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటికి సంబంధించి 3 నెలల లోపల రామ్ మందిర్ నిర్మాణాన్ని కూడా పనులు ప్రారంభించుకోవాల్సింది కూడా చెప్పింది. ఇక ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా 2 అంశాలు బలంగా కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ బాబ్రీ మసీద్ కంటే ముందే అక్కడ రామ మందిరం ఉండేదా అన్న ఒక వాదన వచ్చింది. సో రామ మందిరం కంటే ముందు అక్కడ మసీదు ఉందా, ఈ 2 అంశాలు ఇటు ముస్లిం వర్గాలకు కావచ్చు ఇటు హిందూ వర్గాలకు కావచ్చు ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే ఇటు దీన్ని చెప్పకుండా అంటే ఇటు అంతకంటే ముందు బాబ్రీ మసీద్ ఉందని లేదంటే ఇప్పుడు రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కంటే ముందు రామ జన్మభూమి ఉంది అంటే అక్కడ రామ మందిరం ఉందని కూడా చెప్పడంలో దాన్ని తటస్థంగా ఉంచుతూ తీర్పుని వెలువరించింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అంటే మతపరమైనటువంటి ఉద్దేశాలు కలగవద్దన్న ఉద్దేశంతో చాలా సున్నిత అంశం కాబట్టి దీన్ని తటస్థంగా ఉంచుతూ ఉన్నటువంటి అంశాన్ని అంటే మిగతా వాళ్ళ కండిషన్ 5 ఎకరాల స్థలం ఏదైతుందో దానికి మసీదుకు అప్పచెప్పాల్సినటువంటి ఒక సున్నితమైన అంశం పైన అలాగే 2.7 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా వస్తున్నటువంటి వాటిపైన చర్చలు మొదలుపెట్టి ఈ 2 అంశాల మీద దీన్ని సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోయే అంశం మనం చూసాం. ఇక దీనికంటే ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తీర్పు విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక అక్కడ కూడా ఈ 2 అంశాల మీదనే హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఆ తీర్పును ఏకీభవించినటువంటి ఇరు వర్గాలు కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. సో అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు కంటే వెళ్ళకంటే ముందు కూడా ఇరు వర్గాలతో కూర్చొని మాట్లాడే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీలో కూడా దాదాపు అంటే ఇక్కడ శ్రీ అంటే ఆర్ట్ లివింగ్ స్వామిజీ అంటే రవిశంకర్ గారు అలాగే రవిశంకర్ అయినటువంటి ఆయన అలాగే న్యాయమైనటువంటి శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి కూడా ఆ కమిటీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎటు తీర్చినటువంటి ఒక సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకుపోలేము అని సుప్రీంకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేశారు. సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాదాపు 40 రోజుల పాటు చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రతి వాదన మధ్యన ఇవాళ చాలా సున్నితమైన అంశంగా తీసుకున్నటువంటి దీన్ని ఈ తీర్పు వివరించింది. అంటే శనివారం హాలిడే అయినప్పటికీ కోర్టుకు హాలిడే అయినప్పటికీ కూడా దీన్ని చాలా సామరస్యపూర్వకంగా దేశవ్యాప్తంగా చాలా కట్టుదిట్టమైనటువంటి అంశం కాబట్టి సో సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఈ తీర్పు ఉంటుందని అందరూ భావించారు. అలాగే భావించాలని కూడా ఇరు వర్గాల ప్రజలకు ఒక శాంతింపజేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇక ఈ వివాదాస్పదమైనటువంటి వివాదం ఏదైతుందో దీనికి అంటే దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఒక పులిస్ పడిందని మనం భావించాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది ముస్లిం సంబంధించినటువంటి వర్గీయులు కూడా దీన్ని ఏకీభవించారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా అంటే రామ మందిరం కంటే ముందు కూడా అక్కడ మసీదు ఉందని నిరూపించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సో వాస్తవంగా కాస్త చూస్తే కనుక సరే మీరు మత పెద్దలు కూర్చొని మాట్లాడిన అంశం ఏంటంటే సో 2 సమాభావాలుగా సంయమనం పాటించాల్సినటువంటి అంశం కాబట్టి సరే ఇది ఇలాగే జరగని కూడా వాళ్ళు ఎందుకంటే లౌకికవాదానికి మత సామరస్యానికి భారత్ మంచి చిరునామాగా ఉన్నది. ప్రపంచ దేశాలు మన అందరికీ తెలుసు భారత్ అంటే అటు లౌకికవాదానికి మత సామరస్యానికి పేరు పెట్టింది కాబట్టి సో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమను చూస్తున్నాయన్న ఒక విశ్వాసం ప్రజల్లో కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎంతైనా సమంజసంగానే మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే శాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కారణం అంటే అశాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కూడా కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అలాగే దేశ ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా ఉండొద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తమ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఏదైనా సరే అటు తమ మందిరాల దగ్గర అంటే అక్కడ ఆలయాలు కావచ్చు మసీదులు కావచ్చు ఈ 2 ప్రాంతాలలో చాలా సంయమనం పాటించండి. తీర్పు ఎవరి వైపు ఏ పక్షం వైపు వచ్చినా కూడా కేవలం మతానికి సంబంధించిన నమ్మకాలు ముఖ్యమైనవి. సో ఆ ముఖ్యమైనటువంటి నమ్మకాలను ప్రేమించడం మాత్రమే మర్చిపోవద్దని కూడా
చెప్పగలిగారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం అని భారతదేశం మొత్తం తెలుసు. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన ఒకే ఒక అంశం ఏంటంటే దీన్ని చాలా సున్నితమైన భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని సోదర భావం పెంపొందించే విధంగానే ఉండాలి తప్ప దీన్ని మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 134 సంవత్సరాల సుదీర్ఘ వివాదం తర్వాత ఇవాళ చాలా మంది అనుకున్నారు అసలు ఈ కేసు ఎప్పటి వరకు తెలియదని కూడా సుప్రీంకోర్టుని ఉన్నటువంటి చాలా మంది న్యాయమూర్తులు తమ జీవితకాలాన్ని ముగిశారు. అంటే ఈ కోర్టు రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ప్రధానంగా ఏంటంటే తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని 5 మంది జడ్జీల సమక్షంలో ఈ తీర్పు వెలువరించారు. ఇక వీళ్ళకి ఏంటంటే ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా ఇంటి నుంచి మొదలు పెడితే వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళేదాకా కూడా Z+ కేటగిరీని అందించడమే కాకుండా దేశంలోని ప్రముఖ నాయకుల ఇళ్ల దగ్గర కూడా స్ట్రిక్ట్గా హైలైట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తీర్పు అన్నది అదేదో ఎవరి పక్షాన్ని వెలువరించేటటువంటిది కాదు. ఎందుకంటే 2 వర్గాలకు శాంతింప చేసే విధంగా చాలా సమన్వయం పాటించి ఇవ్వాల్సినటువంటి తీర్పులో భాగంగా ఇచ్చేటటువంటి తీర్పు కాబట్టి దీన్ని చాలా సామరస్యపూర్వకంగా ఇవ్వాల్సింది తప్ప ఇది మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి ఇవాళ అయోధ్య వివాదం సంబంధించిన కేసు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎందుకంటే దీనికి ఇంకొక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్టను పెంచడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సమయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అయోధ్య వివాదం దాదాపు ఈ 2 ఎకరాల చుట్టూ అంటే 2.5 ఎకరాల చుట్టూ తిరగడం మనం చూస్తాం. అంటే సుప్రీంకోర్టు స్వాగతించే అంశం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు కమిటీ శ్రీ రవిశంకర్ గారు కూడా ఈ తీర్పును చాలా స్వాగతించినట్టుగా నాకు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారంగా తీర్పును వ్యతిరేకిస్తున్న కొందరు మాత్రమే స్పష్టం చేశారు. సరే తీర్పు వ్యతిరేక అన్నది కూడా అన్ని వర్గాలు మన సమయంలో కలుపుకొని పోవాలి కాబట్టి ఇటు వీళ్ళకు తీర్పు చెప్పిన ఇటు వీళ్ళకు న్యాయం చేసినా కూడా కాస్త అసమ్మతి అనేది కూడా కాస్త వ్యతిరేకం కూడా వస్తుంది. ఇది సహజం. ఎందుకంటే ఇది 2 మతాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇక భారతదేశం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మత సామరస్యతకు జయమానంగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక మధ్యవర్తుల కమిటీలకు కానీ మధ్యవర్తులతో ఎట్లాంటి వినంబడికలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఏదన్నా కూడా ఒక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా అన్ని వాద ప్రతివాదాలు ఉన్న తర్వాత అన్ని సానుకూలంగా ఆలోచించిన తర్వాత అంటే ఏదైతే ప్రతి దాన్ని కూడా ఒక సాక్ష్యం ముందు పెట్టుకొని మాట్లాడినటువంటి తీర్పుతో ఉంది కాబట్టి ఇక మధ్యవర్తులు మాట్లాడడం వల్ల వాళ్ళ సమస్య మొదలుకు వచ్చి జటిలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఎక్కువ చర్చలు కూడా చేయకుండా అలాగే ఎలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కావచ్చు అలాగే సోషల్ మీడియా నెట్వర్కింగ్ లో కావచ్చు అంటే రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మేము విజయం సాధించడం అన్న విధంగానో లేదంటే మరో రకమైనటువంటి జరుపుకోవాల్సినటువంటి అంశాలను మాత్రం చేస్తే కనుక అది ఖచ్చితంగా తప్పుతుందని పరిగణిస్తున్నాం. కోర్టు హెచ్చరించింది, సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాగే చాలా మంది ప్రజాస్వామ్యంలో పెద్ద నాయకులు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు. ఇదేంటంటే మత సామరస్యానికి సంబంధించిన వివాదం కాబట్టి దీన్ని ఎంత గౌరవప్రదంగా ఎంత మర్యాదగా ఆచితూచి మాట్లాడినా లేదంటే ఏదైనా చూపించినా కూడా చాలా సమర్థనీయంగా అసంబద్ధత లేకుండా నీతివంతంగా ఉండాలి. అది కూడా మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అలా చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు పెట్టడంలో కూడా వెనకకు వెళ్ళదని కూడా కోర్టు తెలిపింది. సో దీనికి ఎవరు అతిథులు కాదని కూడా చెప్పింది. సరే ఎంతోమంది ఒక కళ నెరవేరిన తర్వాత నిరీక్షించినటువంటి స్వప్నం ఫలించదని కూడా భావిస్తారు. ఎందుకంటే అయోధ్య అన్నది హిందువులకు ఎంతో ఆరాధ్య దైవమైనటువంటి పవిత్ర స్థలం. అలాగే ముస్లింలకు కూడా హిందువుల మనోభావాలు ఏ విధంగా అంటే ముస్లింలకు అదే మనోభావజాలం కూడా ఉంటుంది వాళ్ళకి. సో రెండింటిని మనం గౌరవించాలి, రెండింటిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఇది చేస్తే కనుక ఎవరి నమ్మకాలను మనం తక్కువ చేసినట్టు కాదు, ఎవరి నమ్మకాలను మనం పెరుగుతున్నట్టు కాదు, పెంచినట్టు కాదు. సో నమ్మకాలు అన్నట్టువి మన మనుషుల మధ్య వరకే ఉండాలి తప్ప అది ఒక దేశ సమస్యగా లేదంటే మన ప్రాంతీయ వర్గాల సమస్యగా చిత్రీకరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఇన్ని అంశాల మధ్యలో అయోధ్య తీర్పుతో ఇక ప్రపంచ జగనికపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని కూడా రవిశంకర్ గారు అభిప్రాయపడినటువంటి తాజా సమాచారం. ఇంకా భిన్నత్వంలో ఏకత్వం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను మరింత కీలకంగా అంటే పురావస్తు శాఖ కూడా అప్పటి వరకు చెప్తూ వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఏది అంటే రామ మందిరం ఉంటుందా లేదంటే బాబ్రీ మసీద్ ముందుందా ఏది ముందుందని పురావస్తు శాఖ కూడా తన పరిశోధన చేసిన తర్వాత కూడా తెలిసిన అంశం ఏంటంటే
సో ఏది చెప్పినా కూడా తటస్థంగా ఉంటేనే మంచిదనే ఉద్దేశంతో ఎటు తేల్చకుండా అటు ఇటు వర్గం ఏ వర్గం బికి ఇబ్బంది కలగకుండా కూడా తటస్థంగా తన నిర్ణయాన్ని పురవస్తు శాఖ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ వస్తున్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు వాద ప్రతివాదన ఉన్న తర్వాత అలహాబాద్ హైకోర్టు అయితే దాని సమాధానం చెప్పిందో దాన్ని అక్కడి నుంచి ప్రివెన్షన్ గా ముందుకు తీసుకెళ్ళినటువంటి కేసు మనం చూసాం. సో దీన్ని ఇవాళ చాలా చారిత్రాత్మకంగా సులభం అయినప్పటికీ కూడా చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దానికి వివాదానికి ముగింపు కలిగినటువంటి సుప్రీంకోర్టు సంచలన తీర్పును మాత్రం వెలువరించడం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో వెలువరించిన తీర్పు కాబట్టి ఇక పురవస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక కీలక భూమిక పోషించింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తటస్థ వైఖరితో ఇచ్చినటువంటి ఈ భూమికనే దాదాపు ఎన్నో నివేదికలు కావచ్చు, ఎన్నో తార్కిక అంశాల పట్ల వాదనలకు మాటలకు ముందుకు తీసుకుపోయే విధంగా ఉంది. లేదంటే అది వన్ సైడ్ ఇస్తే కనుక చాలా ఇబ్బందులు లేదు. అంటే ఇంతకాలం ఎప్పుడూ దీన్ని తెరమరుగున పడుతూ అంశం అయితే మిగిలి ఉండదు. సో అయోధ్య వివాదాస్పదమైన రామజన్మ భూమి బాబ్రీ మసీద్ విషయంలో సుప్రీంకోర్టు వివాదాస్పదంగా లేనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చిందని మనం అందరం భావించాలి. ఆ విధంగానే మనం ప్రతి వార్తను కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. ఇక అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం చేసినటువంటి ధర్మాసనం ఇక శ్రీరాముడు జన్మ అయోధ్య అన్నటువంటి హిందువుల విశ్వాసం. సో ఆ విశ్వాసాన్ని పదిలంగా కాపాడాలి అంటే ఆ విశ్వాసానికి ఆ నమ్మకానికి వివాదరహితంగా ఉండాలంటే కనుక సంయమనం అనేది చాలా ముఖ్యమని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా దేశంలోని చాలా మంది ప్రముఖులు చేస్తున్న మాట ఏంటంటే సరే తీర్పును మనం ఏకీభవించాలి. ఇక 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించుకునేందుకు ఆధారాలు ఉన్నాయని కూడా అప్పుడు అంటే ప్రధాన న్యాయమూర్తి మనకు వార్త కూడా మనకు వచ్చేసింది. ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం సైతం తన తీర్పులోనే ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఇక రామ జన్మభూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇక్కడ రాముడికి ఖచ్చితంగా ఉన్నటువంటి స్థలం ఆధీనంలో ఉందని కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. సో ఇక్కడ సున్ని భక్తుడు విషయానికి వస్తే కనుక రామ జన్మభూమి కంటే ముందు అక్కడ బాబ్రీ మసీదు ఉన్నటువంటి అంశాన్ని కూడా చాలా పటిష్టంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే హిందువుల భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని కూడా వాళ్ళు కూడా సమయం పాటించారు. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా అదే సమయంలో పాటించిన తర్వాత పురావస్తు శాఖ ముందుకెళ్ళింది. పురావస్తు శాఖ ఇచ్చిన పూర్తి స్థాయి సమాచారంతోనే ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వగలిగింది. సో ఈ తీర్పు ఇప్పుడు చాలా మంది దీన్ని స్వాగతించారు దేశంలో. సరే ఇప్పుడు ఈ తీర్పును స్వాగతిస్తూ అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఆయన బీజేపీ పెద్దలను కలిసింది కూడా. అంటే ఆ కలిసి నేపథ్యం కూడా ఏంటంటే ఎలాంటి వివాదరహితంగా వివాదాలకు తాము ఇవ్వకుండా సామరస్యపూర్వకంగా లౌకికవాదంగా అలాగే మత సామరస్యాన్ని పొందిగానే నేను ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం సోదరులు కూడా మనలో దెబ్బతినకుండా ఉండేది కూడా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా మన తాజా సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో కాస్త ఆపోజిట్ గా మాట్లాడుతూ మనకు అనిపిస్తుంది. సో అక్కడ ఎప్పుడైనా రామజన్మభూమి రాముడికి చెందిన స్థలం కాబట్టి మేము ఎప్పుడో చేయకుండా రామాన్ని నిర్మించాలని కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ క్రెడిట్ బీజేపీకి పోతుంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రెడిట్ బీజేపీ కాదని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే ఇక్కడ బీజేపీగా మిగతా పార్టీలో మాట్లాడడం చాలా సబబు కాదు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇది రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు కూడా శాశ్వతంగా ఉంటారు. కాకపోతే ప్రజల నమ్మకాలు తరతరాలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో విశ్లేషించడం తప్పు. అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా తప్పు అని కూడా చాలా నెగిటివ్ రేట్స్ కూడా మనకు ఆయన వచ్చినటువంటి టాపిక్స్ పైన మాట్లాడుతూ చాలా మంది కూడా నెగిటివ్ గా ఆయన మీద కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ మనం పూర్తి స్థాయిలో వేయడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ అంశాలు ముడిపెట్టడం చేయడం మాత్రం తగదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడిన అంశం ఏంటంటే దీన్ని ఏమాత్రం మనం ఒక విధంగా మాట్లాడినా కూడా అది మన మంచి కోసం మాట్లాడుతున్నాం, మనం చెడు జరిగే అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో దాదాపు మొత్తం 67 ఎకరాల్లో స్థలం మసీదు నిర్మాణానికి అక్కడ కేటాయించే స్థలంలో కూడా ఎంత అనేది కూడా మనం చూడాల్సిన అంశం ప్రశ్నగానే ఉంది. సో ఆలయం మసీదు విషయం ఒకే దగ్గర ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా గతంలో చెప్పారు. సో దాన్ని కూడా కట్టుబడి ఈ తీర్పు వెలువరించింది. సో 5 ఎకరాల స్థలం డిమాండ్ చేశారు. ఆ 5 ఎకరాల స్థలం కూడా మసీదు ఇవ్వడానికి కూడా ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నారు. ఇక మిగతా బయట ఉన్నటువంటి స్థలం ఏదైతే దాన్ని సమంగా వాడుకోవచ్చని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏదైతే పవిత్రంగా రాముడికి సంబంధించిన స్థలం దాని చుట్టూ కోర్టు వివాదం జరిగింది తప్ప మిగతా ఉన్నటువంటి 67 ఎకరాల అన్న అంశంపై ఎటు కోర్టు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని పట్టుబట్టలేదు.
చెప్పారంటే దానికి అక్కడ కూడా కోర్టు సంబంధం చెప్పింది ఏంటంటే ఈ 5 ఎకరాల స్థలం వరకు మీరు మసీదు నిర్మాణం తీసుకొచ్చి ఇక బయట తిరిగే ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఏ వర్గాలకు సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో దానికి ఎవరికి కూడా చట్టబద్ధత కల్పించబోము కూడా అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా చాలా మంది అంటే ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే హిందువుల మత భావాలను కాపాడినందుకు సో మీరు కూడా మా సోదరులు. సో హిందూ మత విశ్వాసాలపై మీకు నమ్మకం పెంచుకొని కూడా మమ్మల్ని ప్రేమించని కూడా ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను కూడా అంటే చాలా మంది ఊళ్ళలో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కావచ్చు, ముస్లింస్ సంబంధించిన దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చిన్నపాటి గోవుల విషయంలోనే కావచ్చు పూజలు చాలా పవిత్రంగా చేస్తుంటారు హిందువులు ప్రధానంగా. ఎందుకంటే వాళ్ళకు ముస్లింలు అన్న తేడా ఉండదు, అలాగే వాళ్ళకు హిందువులు అన్న తేడా భావన కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా కలిసి మెలిసి జీవనం సాగించినటువంటి ప్రాంతాలు భారతదేశంలో కోరలేదు. సో అలాంటి సోదర భావం ఉట్టిపడే విధంగా ఈరోజు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అందరూ ముస్లిం సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు మత సామరస్యాన్ని కట్టుబడి ఇది కేవలం ఒక చిన్న వివాదంగానే చూడాలి తప్ప దీన్ని తమ మనోభావాల మీద తీసుకుని లేదా తమ మతాల వారిగా అన్వయించుకుంటే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. సో ఇలా కాకుండా ఉంటే కనుక భారతదేశంలో మత సామరస్యం ప్రపంచం ఎవరికైతే రెపరెపలాడుతూ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచం నలుదిశలా పెంపొందించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తుంది మా టాప్ టీవీ అలాగే స్పాట్ న్యూస్. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇప్పటి వరకు రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఏదైతే సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొనేందుకు దాదాపు 70 ఏళ్లుగా సాగుతున్నటువంటి ఈ కేసు ఇవాళ తీర్పు రావడం మాత్రం చాలా సుదృఢంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే అయోధ్యలో అటు బాబ్రీ మసీద్ విషయం కావచ్చు, ఇటు రామ మందిరం విషయమే కావచ్చు, ఈ రెండు అంశాలు ఏది జరిగినా కూడా ప్రజలు మాత్రం చాలా సంయమనంగా పాటించాల్సిన అంశం మాత్రం ఎంతైనా ఉంది. ఇందుకే దాదాపు దేశంలోని ప్రముఖ నాయకులు అయినటువంటి అంటే తెలంగాణ నుంచి మొదలుపెట్టినట్టు కేసీఆర్ గారు కూడా చెప్పారంటే ఇది ఏది జరిగినా కూడా ఇరు వర్గాలు చాలా శాంతియుతంగా సంయమనం పాటించాలని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఏంటంటే కోర్టు తీర్పును స్వాగతించాలి, గౌరవించాలి, అలాగే సంయమనం కూడా పాటించాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే జగన్ అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశం ఏంటంటే ఏది జరిగినా కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా అందరినీ అంటే ఇటు ముస్లింలను కావచ్చు, అటు హిందువులను కావచ్చు సమభావంతో ఉద్దేశించి మాట్లాడాలి తప్ప ఎలాంటి విమర్శనాత్మకమైనటువంటి మాటలు మాట్లాడడానికి కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, మిగతా ఆ పార్టీకి సంబంధించినటువంటి రణ్వీర్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఏదైనా సరే కోర్టు తీర్పు ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సినటువంటి అంశం కాబట్టి మత సామరస్యంగా ఉండేందుకు ఇది సరైన సమయం. అంటే ఇలాంటి సున్నితమైన అంశం కాబట్టి భారతదేశం మత సామరస్యానికి నిలయం అన్నది ఇప్పుడు ప్రస్తుతంగా కనిపిస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి అందరూ సంయమనంతో పాటించాలని వ్యాఖ్యలు చేయవద్దని కూడా
చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయమై కూడా అటు ముస్లిం బోర్డుకు సంబంధించినటువంటి అడ్వకేట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా దాన్ని కూడా మేము ఫ్యూచర్ లో అంటే సుప్రీంకోర్టులో మేము రిట్ పెట్టి మళ్ళీ దాఖలు చేసే రివిజన్ కు మళ్ళీ పంపించే అవకాశం కూడా ఉందని కూడా జాఫర్ జిలానీ కూడా పేర్కొన్నారు. సరే, ఏదైనా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా పారదర్శకంగా, చాలా నిబద్ధతగా, అలాగే ఈ ఇరువైపులా కూడా సామరస్యతను నెలకొల్పే విధంగానే ఉండాలి తప్ప ఒకరిని రెచ్చగొట్టడమో లేదంటే ఒకరు విజయం సాధించడం వేలో చూడడం మాత్రం ఇది సరైన విధానం కాదు. అలాగే దీనిపై కూడా సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించిన అంశం మనం చూస్తే కనుక భావ సారూప్యత కలిగినటువంటి ప్రజల మధ్యలో ఎన్నో సున్నితమైన అంశాలు ఉంటాయి. అందుకే ప్రధానమైనటువంటి సున్నిత అంశాన్ని చాలా ఉద్విగ్న పరిస్థితుల మధ్యలో వచ్చినటువంటి తీర్పులు అందరూ స్వాగతించాలి. అలాగే దీనిపై ఇప్పుడు నేను మాట్లాడను, ఎందుకంటే ఇది ఏం మాట్లాడినా కూడా ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అంశంగా మన ప్రతిపక్షాలు మార్చొచ్చు లేదా ప్రజలు మర్చుకోవచ్చు, ఇరు వర్గాలు ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి నేను దీని గురించి మాట్లాడుతుంటే అని చెప్పుకొచ్చారు. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే కనుక వీళ్ళందరూ చెప్పేటటువంటి మత సామరస్య భారతదేశం కనుక దీన్ని మత సామరస్యమైన చేయాలి తప్ప ఇందులో ఎలాంటి మతపరమైనటువంటి ద్వేష భావాలు రగిల్చే విధంగా మాత్రం దీన్ని చూడలేదని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు తీసుకుంటే కనుక సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పేసింది. అంటే 3 నెలల లోపల ఒక కమిటీకి అందజేసిన తర్వాత ఆ కమిటీ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి పనులను ప్రారంభించడం కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ విధంగా దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇక అయోధ్య వివాద స్థలం రామ్ నివాస్ కు అప్పగించడం కూడా ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక వాటికి సంబంధించి 3 నెలల లోపల రామ్ మందిర్ నిర్మాణాన్ని కూడా పనులు ప్రారంభించుకోవాల్సింది కూడా చెప్పింది. ఇక ఇక్కడ ఏంటంటే ముందు నుంచి కూడా 2 అంశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ బాబ్రీ మసీద్ కంటే ముందే అక్కడ రామ మందిరం ఉండేదా అన్న ఒక వాదన వచ్చింది. సో రామ మందిరం కంటే ముందు అక్కడ మసీదు ఉందా, ఈ 2 అంశాలు ఇటు ముస్లిం వర్గాలకు కావచ్చు, ఇటు హిందూ వర్గాలకు కావచ్చు, ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే ఇటు దీన్ని చెప్పకుండా అంటే ఇటు అంతకంటే ముందు బాబ్రీ మసీద్ ఉందని, లేదంటే ఇప్పుడు బాబ్రీ మసీద్ కంటే ముందు రామ జన్మభూమి ఉంది, అంటే అక్కడ రామ మందిరం ఉందని కూడా చెప్పడంలో దాన్ని తటస్థంగా ఉంచుతూ తీర్పును వెలువరించింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అంటే మతపరమైనటువంటి ఉద్దేశాలు కలగవద్దన్న ఉద్దేశంతో చాలా సున్నిత అంశం కాబట్టి దీన్ని తటస్థంగా ఉంచుతూ ఉన్నటువంటి అంశాన్ని అంటే మిగతా వాళ్ళ కండిషన్ 5 ఎకరాల స్థలం ఏదైతుందో దానికి మసీదుకు అప్పచెప్పాల్సినటువంటి ఒక సున్నితమైన అంశం పైన, అలాగే 2.7 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదాస్పదంగా వస్తున్నటువంటి వాటిపైన చర్చలు మొదలుపెట్టి ఈ 2 అంశాల మీద దీన్ని సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోయే అంశం మనం చూసాం. ఇక దీనికంటే ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో 10 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి తీర్పు విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక అక్కడ కూడా ఈ 2 అంశాల మీదనే అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఆ తీర్పును ఏకీభవించినటువంటి ఇరు వర్గాలు కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అంశం మనకు అందరికీ తెలిసిందే. సో అక్కడేమో సుప్రీంకోర్టు కంటే వెళ్ళకంటే ముందు కూడా ఇరు వర్గాలతో కూర్చొని మాట్లాడే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీలో కూడా దాదాపు అంటే ఇక్కడ శ్రీ అంటే ఆర్ట్ లివింగ్ స్వామిజీ అయిన రవిశంకర్ గారు, అలాగే రవిశంకర్ అయినటువంటి ఆయన, అలాగే న్యాయమైన శ్రీరామ్ గారు ఇద్దరు కలిసి కూడా ఆ కమిటీలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎటు తీర్చినటువంటి సున్నితమైన అంశం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకుపోలేము అని సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు దాదాపు 40 రోజుల పాటు చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రతి వాదన మధ్యన ఇవాళ చాలా సున్నితమైన అంశంగా తీసుకున్నటువంటి దీన్ని తీర్పు వెలువరించింది. అంటే శనివారం హాలిడే అయినప్పటికీ, కోర్టుకు హాలిడే అయినప్పటికీ కూడా దీన్ని చాలా సామరస్యపూర్వకంగా దేశవ్యాప్తంగా చాలా కట్టుదిట్టమైనటువంటి అంశం కాబట్టి సో సోదర భావాన్ని పెంపొందించే విధంగా ఈ తీర్పు ఉంటుందని అందరూ భావించారు. అలాగే భావించాలని కూడా ఇరు వర్గాల ప్రజలకు ఒక శాంతింపజేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకొచ్చారు. ఇంకా ఈ వివాదాస్పదమైనటువంటి వివాదం ఏదైతే దీనికి అంటే దాదాపు 70 ఏళ్ళ తర్వాత ఒక పులిస్టాపడిందని మనం భావించాల్సినటువంటి ఒక అంశం. ఎందుకంటే దాదాపు ఎక్కువ మంది ముస్లిం సంబంధించినటువంటి వకీలు కూడా దీన్ని ఏకీభవించారు. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు కూడా అంటే రామ మందిరం కంటే ముందు కూడా అక్కడ మసీదు ఉందని నిరూపించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. సో వాస్తవంగా కాస్త చూస్తే కనుక సరే మత పెద్దలు
కూర్చొని మాట్లాడిన అంశం ఏంటంటే, సో రెండు సమభాగాలుగా సంయమనం పాటించాల్సినటువంటి అంశం కాబట్టి సరే ఇది ఇలాగే జరగని కూడా వాళ్ళు, ఎందుకంటే మత సామరస్యానికి భారత్ మంచి చిరునామాగా ఉన్నది. ప్రపంచ దేశాలు మన అందరికీ తెలుసు, భారత్ అంటే అటు లౌకికవాదం ఇటు మా మత సామరస్యానికి పేరు పెట్టింది కాబట్టి సో ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమను చూస్తున్నాయన్న ఒక విశ్వాసం ప్రజల్లో కూడా కలిగించేందుకు కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఎంతైనా సమంజసమని మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే శాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కారణం అంటే అశాంతియుత వాతావరణానికి ఏ ఒక్కరు కూడా కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అలాగే దేశ ప్రతిష్టను కూడా దిగదార్చే విధంగా ఉండొద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా అంటే ప్రతి రాష్ట్రంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా తమ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఎవరైనా సరే అటు తమ మందిరాల దగ్గర అంటే అక్కడ ఆలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఈ రెండు ప్రాంతాలలో చాలా సంయమనం పాటించండి. తీర్పు ఎవరి వైపు ఏ పక్షం వైపు వచ్చినా కూడా కేవలం మతానికి సంబంధించిన నమ్మకాలు ముఖ్యమైనవి. సో ఆ ముఖ్యమైనటువంటి నమ్మకాలను ప్రేమించడం మాత్రమే మర్చిపోవద్దని కూడా చెప్పగలిగారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం భారతదేశం మొత్తం తెలుసు. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడిన ఒకే ఒక అంశం ఏంటంటే దీన్ని చాలా సున్నితమైన భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప దీన్ని సోదర భావం పెంపొందించే విధంగానే ఉండాలి తప్ప దీన్ని మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు దాదాపు 134 సంవత్సరాల సుదీర్ఘ వివాదం తర్వాత ఇవాళ చాలా మంది అనుకున్నారు అసలు ఈ కేసు ఎప్పటి వరకు తెలియదని కూడా సుప్రీంకోర్టు అని ఉన్నటువంటి చాలా మంది న్యాయమూర్తులు తమ జీవితకాలాన్ని ముగిశారు. అంటే ఈ కోర్టు రన్నింగ్ ఉన్నప్పుడు కూడా ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ప్రధానంగా ఏంటంటే తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని 5 మంది జడ్జీల సమక్షంలో ఈ తీర్పు వెలువరించారు. ఇక వీళ్ళకి ఏంటంటే ఈ తీర్పు వెలువరించే సమయంలో కూడా ఇంటి నుంచి మొదలు పెడితే వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళేదాకా కూడా Z+ కేటగిరీని అందించడమే కాకుండా దేశంలోని ప్రముఖ నాయకుల ఇళ్ళ దగ్గర కూడా స్ట్రిక్ట్గా హైలైట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తీర్పు అన్నది అదేదో ఎవరి పక్షాన్ని వెలువరించేటటువంటిది కాదు. ఎందుకంటే రెండు వర్గాలకు శాంతియుత చేసే విధంగా చాలా సంయమనం పాటించి ఇవ్వాల్సినటువంటి తీర్పులో భాగంగా ఇచ్చేటటువంటి తీర్పు కాబట్టి దీన్ని చాలా సామరస్యపూర్వకంగా ఇవ్వాల్సింది తప్ప ఇది మరో కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాబట్టి ఇవాళ అయోధ్య వివాదానికి సంబంధించిన కేసు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది. ఎందుకంటే దీనికి ఇంకొక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్టను పెంచడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి సమయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అయోధ్య వివాదం దాదాపు ఈ 2 ఎకరాల చుట్టూ అంటే 2.5 ఎకరాల చుట్టూ తిరగడం మనం చూస్తాం. అంటే సుప్రీంకోర్టు స్వాగతించే అంశం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పన్నెండు శ్రీ రవిశంకర్ గారు కూడా ఈ తీర్పును చాలా స్వాగతించినట్టుగా నాకు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారంగా తీర్పును వ్యతిరేకిస్తున్న కొందరు మాత్రమే స్పష్టం చేశారు. సరే తీర్పు వ్యతిరేక అన్నది కూడా అన్ని వర్గాలు మన సమయంలో కలుపుకొని పోవాలి కాబట్టి ఇటు వీళ్ళకు తీర్పు చెప్పిన ఇటు వీళ్ళకు న్యాయం చేసినా కూడా కాస్త అసమ్మతి అనేది కూడా కాస్త వ్యతిరేకం కూడా వస్తుంది. ఇది సహజం. ఎందుకంటే ఇది 2 మతాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇక భారతదేశం అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మత సామరస్యతకు చిరునామాగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఇక మధ్యవర్తుల కమిటీలకు కానీ మధ్యవర్తులతో ఎట్లాంటి వినంబడికలు చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఏదన్నా కూడా ఒక ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా అన్ని వాద ప్రతివాదాలు ఉన్న తర్వాత అన్ని సానుకూలంగా ఆలోచించిన తర్వాత అంటే ఏదైతే ప్రతి దాన్ని కూడా ఒక సాక్ష్యం ముందు పెట్టుకొని మాట్లాడినటువంటి తీర్పుతో ఉంది కాబట్టి ఇక మధ్యవర్తులు మాట్లాడడం వల్ల వాళ్ళ సమస్య మొదలుకి వచ్చి జటిలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయకుండా ఎక్కువ చర్చలు కూడా చేయకుండా అలాగే ఎలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కావచ్చు, అదే సోషల్ మీడియా నెట్వర్కింగ్ లో కావచ్చు అంటే రెచ్చగొట్టే విధంగానో లేకపోతే మేము విజయం సాధించడం అన్న విధంగానో లేదంటే మరో రకమైనటువంటి జరుపుకోవాల్సినటువంటి అంశాలను మాత్రం చేస్తే కనుక అది ఖచ్చితంగా తప్పుతుందని పరిగణిస్తున్నాం. కోర్టు హెచ్చరించింది, సుప్రీంకోర్టు హెచ్చరించింది. అలాగే చాలా మంది ప్రజాస్వామ్యంలో పెద్ద నాయకులు కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఇది ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడినట్టు కాదు. ఇదేంటంటే మత సామరస్యానికి సంబంధించిన వివాదం కాబట్టి దీన్ని ఎంత గౌరవప్రదంగా ఎంత మర్యాదగా
ఆచితూచి మాట్లాడినా లేదంటే ఏదైనా చూపించినా కూడా చాలా సమర్థనీయంగా అసంబద్ధత లేకుండా నీతివంతంగా ఉండాలి. అది కూడా మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ అలా చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు పెట్టడంలో కూడా వెనకకు వెళ్ళదని కూడా కోర్టు తెలిపింది. సో దీనికి ఎవరు అతిథులు కాదని కూడా చెప్పింది. సరే, ఎంతో మంది ఒక కళ నెరవేరిన తర్వాత నిరీక్షించినటువంటి స్వప్నం ఫలించదని కూడా భావిస్తారు. ఎందుకంటే అయోధ్య అన్నది హిందువులకు ఎంతో ఆరాధ్య దైవమైనటువంటి పవిత్ర స్థలం. అలాగే ముస్లింలకు కూడా హిందువుల మనోభావాలు ఏ విధంగా అంటే ముస్లింలకు అదే మనోభావాలు కూడా ఉంటుంది వాళ్ళకి. సో రెండింటిని మనం గౌరవించాలి, రెండింటిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఇది చేస్తే కనుక ఎవరి నమ్మకాలను మనం తప్పు చేసినట్టు కాదు, ఎవరి నమ్మకాలను మనం పెరిగినట్టు కాదు, పెంచినట్టు కాదు. సో నమ్మకాలు అన్నటివి మన మనుషుల మధ్య వరకే ఉండాలి తప్ప అది ఒక దేశ సమస్యగా లేదంటే మన ప్రాంతీయ వర్గాల సమస్యగా చిత్రీకరిస్తే మాత్రం చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఇన్ని అంశాల మధ్యలో అయోధ్య తీర్పుతో ఇక ప్రపంచ జగనికపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని కూడా రవిశంకర్ గారు అభిప్రాయపడినట్టు మనకు తగిన సమాచారం అవుతుంది. ఇక భిన్నత్వంలో ఏకత్వం ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేది కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను మరింత కీలకంగా అంటే పురావస్తు శాఖ కూడా అక్కడి వరకు చెప్తూ వచ్చింది. ఏంటంటే అక్కడ ఇప్పటి వరకు ఏది అంటే రామ మందిరం ఉంటుందా లేదా బాబ్రీ మసీద్ ముందుందా ఏది ముందుందని పురావస్తు శాఖ కూడా తన పరిశోధన చేసిన తర్వాత కూడా తెలిసిన అంశం ఏంటంటే సో ఏది చెప్పినా కూడా తటస్థంగా ఉంటేనే మంచిగా ఉద్దేశంతో ఎటు తేల్చకుండా అటు ఇటు వర్గం ఏ వర్గం బికి ఇబ్బంది కలగకుండా కూడా తటస్థంగా తన నిర్ణయాన్ని పురావస్తు శాఖ సుప్రీంకోర్టుకు అందజేసింది. ఆ వస్తున్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు వాద ప్రతివాదన ఉన్న తర్వాత అలహాబాద్ హైకోర్టు అయితే దాని సమాధానం చెప్పిందో దాన్ని అక్కడి నుంచి ప్రివెన్షన్ గా ముందుకు తీసుకున్నటువంటి కేసు మనం చూసాం. సో దీన్ని ఇవాళ చాలా చారిత్రాత్మకంగా సులభం అయినప్పటికీ కూడా చాలా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దానికి వివాదానికి ముగింపు కలిగినటువంటి సుప్రీంకోర్టు సంచలన తీర్పును మాత్రం వెలువరించడం చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకాభిప్రాయంతో వెలువరించిన తీర్పు కాబట్టి ఇక పురావస్తు శాఖ ఇచ్చినటువంటి నివేదిక కీలక భూమిక పోషించింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తటస్థ వైఖరితో ఇచ్చినటువంటి ఈ భూమికను దాదాపు ఎన్నో నివేదికలు కావచ్చు, ఎన్నో తార్కిక అంశాల పట్ల మాట్లాడేటువంటి వాదనలకు మాటలకు ముందుకు తీసుకుపోయే విధంగా ఉంది. లేదంటే అది వన్ సైడ్ ఇస్తే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇంతకాలం ఎప్పుడూ దీన్ని తెరమరుగున పడితే అంశం అయితే మిగిలి ఉండదు. సో అయోధ్య వివాదాస్పదమైన రామజన్మ భూమి బాబ్రీ మసీద్ విషయంలో సుప్రీంకోర్టు వివాదాస్పదంగా లేనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చిందని మనం అందరం భావించాలి. ఆ విధంగానే మనం ప్రతి వార్తను కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది. ఇక అలహాబాద్ తీర్పు సమయంలో ఇదే తరహా అభిప్రాయం చేసినటువంటి ధర్మాసనం ఇక శ్రీరాముడు జన్మస్థానం అయోధ్య అన్నటువంటి హిందువుల విశ్వాసం. సో ఆ విశ్వాసాన్ని పదిలంగా కాపాడాలి అంటే ఆ విశ్వాసానికి ఆ నమ్మకానికి వివాదరహితంగా ఉండాలంటే కనుక సంయమనం అనేది చాలా ముఖ్యమని కూడా చెప్పుకొచ్చారు. సో ఈ విధంగా దేశంలోని చాలా మంది ప్రముఖులు చేస్తున్న మాట ఏంటంటే సరే తీర్పును మనం ఏకీభవించాలి. ఇక 1857 ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించుకునేందుకు ఆధారాలు ఉన్నాయని కూడా అప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి మనకు వారించిన వార్త కూడా మనకు వచ్చేసింది. ఇక తాజాగా సుప్రీం ధర్మాసనం సైతం తన తీర్పులోనే ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. ఇక రామ జన్మభూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇక్కడ రాముడికి ఖచ్చితంగా స్థలం ఆధీనంలో ఉందని కూడా అది ఖచ్చితంగా చెప్పారు. సో ఇక సున్ని భక్తుడు విషయానికి వస్తే కనుక రామ జన్మభూమి కంటే ముందు అక్కడ బాబ్రీ మసీదు ఉన్నటువంటి అంశాన్ని కూడా చాలా తటస్థంగా ఉంచడం జరిగింది. ఎందుకంటే హిందువుల భావజాలాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని కూడా వాళ్ళు కూడా సమయం పాటించారు. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా అదే సమయంలో పాటించిన తర్వాత పురావస్తు శాఖ ముందుకెళ్ళింది. పురావస్తు శాఖ ఇచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వగలిగింది. సో ఈ తీర్పు ఇప్పుడు చాలా మంది దీన్ని స్వాగతించారు దేశంలో. సరే ఇప్పుడు ఈ తీర్పును స్వాగతిస్తూ అటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. సో ఆయన బీజేపీ పెద్దలను కలిసింది కూడా. అంటే ఆ కలిసి నేపథ్యం కూడా ఏంటంటే ఎలాంటి వివాదరహితంగా వివాదాలకు తాము ఇవ్వకుండా సామరస్యపూర్వకంగా లౌకికవాదంగా అలాగే మత సామరస్యాన్ని పొందుగానే నేను ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం సోదరులు కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండేది కూడా ఆయన తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు తాజా సమాచారం అందుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో కాస్త ఆపోజిట్ గా మాట్లాడుతూ మనకు అనిపిస్తుంది. సో అక్కడ ఎప్పుడైనా రామజన్మభూమి రాముడికి చెందిన స్థలం కాబట్టి మేము ఎక్కువ చేయకుండా రామమందిరం నిర్మించడం కానీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ క్రెడిట్ బీజేపీకి పోతుంది
అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మీకు బీజేపీ కాదని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ బీజేపీగా మిగతా పార్టీలను మాట్లాడడం చాలా సబబు కాదు. అసలు ఒక రాజకీయ నాయకుడిగా అది మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయ నాయకులు కూడా శాశ్వతంగా ఉంటారు. కాకపోతే ప్రజల నమ్మకాలు తరతరాలుగా వస్తూ ఉంటాయి. కానీ దీన్ని రాజకీయ కోణంలో విశ్లేషించడం తప్పు. అలాగే రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కూడా తప్పు అని కూడా చాలా నెగిటివ్ రేట్స్ కూడా మనకు ఆయన వచ్చినటువంటి టాపిక్స్ పైన మాట్లాడుతూ చాలా మంది కూడా నెగిటివ్గా ఆయన మీద కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ మనం పూర్తి స్థాయిలో వేయడం మంచిది కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ అంశాలు ముడిపెట్టడం చేయడం మాత్రం తగదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడిన అంశం ఏంటంటే దీన్ని ఏమాత్రం మనం ఒక విధంగా మాట్లాడినా కూడా అది మన మంచి కోసమే మాట్లాడుతున్నాం, కానీ చెడు జరిగే అంశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో దాదాపు మొత్తం 67 ఎకరాల్లో స్థలం మసీదు నిర్మాణానికి అక్కడ కేటాయించే స్థలంలో కూడా ఎంత అనేది కూడా మనం చూడాల్సిన ఒక అంశం ప్రశ్నగానే ఉంది. సో ఆలయం మసీదు విషయం ఒకే దగ్గర ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా గతంలో చెప్పారు. సో దాన్ని కూడా కట్టుబడి ఈ తీర్పు వెలువరించింది. సో 5 ఎకరాల స్థలం డిమాండ్ చేశారు. ఆ 5 ఎకరాల స్థలం కూడా మసీదు ఇవ్వడానికి కూడా ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నారు. ఇక మిగతా బయట ఉన్నటువంటి స్థలం ఏదైతే దాన్ని సమంగా వాడుకోవచ్చని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఏదైతే పవిత్రంగా రాముడికి సంబంధించిన స్థలం దాని చుట్టూ కోర్టు వివాదం జరిగింది తప్ప మిగతా ఉన్నటువంటి 67 ఎకరాలన్న అంశంపై ఎటు కోర్టు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు కూడా దాన్ని పట్టుబట్టలేదు. ఎందుకంటే దానికి అప్పుడు కూడా కోర్టు సంబంధం చెప్పింది ఏంటంటే ఈ 5 ఎకరాల స్థలం వరకు మీరు మసీదు నిర్మాణం తీసుకొచ్చి ఇక బయట తిరిగే ప్రాంతం అయితే ఉంటుందో దానికి 7 వర్గాలకు సమానమైనటువంటి అధికారాలు ఉంటాయి. సో దానికి ఎవరికి కూడా చట్టబద్ధత కల్పించబోము కూడా అని కూడా చెప్పుకొచ్చారు. సో ఇలా చాలా మంది ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంటే హిందువుల మత భావాలను కాపాడినందుకు సో మీరు కూడా మా సోదరులు. సో హిందూ మత విశ్వాసాలపై మీరు